హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చైతన్య ఇన్స్టా పోలీస్ దిల్సుఖ్ నగర్ హైదరాబాద్. సో మనం ఏదైతే లాస్ట్ సాటర్డే రోజు మనం ఎగ్జామినేషన్ కండక్ట్ చేసుకున్నామో సో దాంట్లో ఉన్నటువంటి ఈ యొక్క క్యాంప్ సిరీస్ టెస్ట్ 3లో మనం భాగంగా ఇక్కడ 50 ప్రశ్నలు ఉంటాయండి. దాంట్లో మనం ఇక్కడ డైస్, క్యూబ్స్ అండ్ అదేవిధంగా వన్ డయాగ్రామ్ నుంచి మనం అయితే ప్రశ్నలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక డైస్, అదేవిధంగా క్యూబ్స్, నెక్స్ట్ టాపిక్ వచ్చి మనకి వెన్ డయాగ్రామ్స్ని కవర్, ఓకేనా. వెన్ డయాగ్రామ్ని కవర్ చేస్తూ మనకి ప్రశ్నలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఆ ప్రశ్నల్లో నేను మొదటిగా ఇక్కడ 1వ ప్రశ్న నుంచి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చూడండి మొదటి ప్రశ్న. So the following are different positions of the same dice whose faces are numbered from 1 through 6. If the dice is open, it looks like which one of the following figures అంటున్నాడు. అంటే ఇక్కడ మనకి టోటల్గా 4 డైస్ ఇచ్చాడు. 1 2 3 అన్నాడు. 4 2 1 అండ్ 5 6 4 1 6 4 అండి. రైట్, ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనం ఇక్కడ 4 పొజిషన్స్ ఆఫ్ డైస్ ఇచ్చాడు. ఈ 4 పొజిషన్లో మనం థర్డ్ వన్ అండ్ ఫోర్త్ వన్ కంపేర్ చేద్దాం. థర్డ్ వన్ ఫోర్త్ వన్ కంపేర్ చేసినప్పుడు ఇక్కడ 6 and 4 ఆర్ కామన్ నెంబర్స్ అండి. ఉమ్మడి సంఖ్యలుగా ఉన్నాయి కనుక రిమైనింగ్ 2 నెంబర్స్ ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. అంటే 5 అనేది ఆపోజిట్ టు 1, 1 ఈజ్ ఆపోజిట్ టు 5గా మనం ఇక్కడ తీసుకోవచ్చు. అంటే నేను థర్డ్ పొజిషన్ ఫోర్త్ పొజిషన్ కంపేర్ చేసినప్పుడు నాకు ఇక్కడ 6 and 4 అనేది కామన్గా ఉన్నాయి కనుక 5 ఆపోజిట్ నెంబర్ 1గా నేను ఇక్కడ తీసుకుంటున్నాను. నెక్స్ట్ అదేవిధంగా మనం ఇక్కడ 1 and 2ని కంపేర్ చేద్దాం. 1 and 2ని కంపేర్ చేసినప్పుడు నాకు ఇక్కడ 1 అనే నెంబర్ ఉంది, 2 అనే నెంబర్, ఇయర్ ఆల్సో 2 and 1 ఉందండి. కనుక 3 ఆపోజిట్ నెంబర్ ఎంత అంటే 4గా మనం ఇక్కడ మాట్లాడవచ్చు. 5 ఆపోజిట్ నెంబర్ 1, 3 ఆపోజిట్ నెంబర్ 4 మీన్స్ 2 మస్ట్ బి ఆపోజిట్ టు 6 అండి. 2 ఈజ్ నెంబర్ ఈజ్ ఆపోజిట్ టు 6గా మనం ఇక్కడ తీసుకోవాలి. అంటే ఒక డైస్ మీద ఉన్నటువంటి 6 ఫేసెస్ మీద 5 టాప్లో ఉంటే బాటమ్ 1 ఉంటుంది. 3 రైట్ హ్యాండ్ సైడ్ ఉంటే 4 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది. 2 ఫ్రంట్ సైడ్ ఉంటే బ్యాక్ సైడ్ వచ్చి 6 ఉంటుందని చెప్తున్నారు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడు, ఇఫ్ ద డైస్ ఈజ్ ఓపెన్డ్ ఇట్ లుక్స్ లైక్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిగర్స్ అంటున్నాడు. అంటే ఇక్కడ మనకి 5 ఆపోజిట్ 1, 3 ఆపోజిట్ 4 వచ్చే విధంగా ఏ డై ఉందో అది మనం కరెక్ట్ ఆన్సర్గా తీసుకోవాలి. ఇక్కడ ఒకసారి చూడండి. 1 ఆపోజిట్ 5 బాగానే ఉందండి, బట్ ఇక్కడ 3 ఆపోజిట్ 6 వస్తుంది, కానీ ఒరిజినల్గా 3 ఆపోజిట్ 4 ఉంది. అందువల్ల ఫస్ట్ డయాగ్రామ్ రాంగ్ డయాగ్రామ్. నెక్స్ట్ వన్ చూడండి. 1 ఆపోజిట్ ఇక్కడ 3 ఉంది. ఒరిజినల్గా మనకి 5 ఆపోజిట్ 1 వచ్చింది కనుక ఇది కూడా రాంగ్ డయాగ్రామ్గా తీసుకోవాలి. నెక్స్ట్ ఒక్కసారి ఇక్కడ చూడండి. ఇక్కడ 2 ఆపోజిట్ 5 ఉంది, 1 ఆపోజిట్ 3 ఉంది, కానీ ఇక్కడ ఒరిజినల్గా 1 ఆపోజిట్ 5 కాబట్టి ఫోర్త్ డయాగ్రామ్ కూడా రాంగ్ ఆన్సర్. దెన్ వాట్ ఇస్ ద కరెక్ట్ వన్ అంటే థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ 2 ఆపోజిట్ 6 వస్తుంది, 1 ఆపోజిట్ 5 అండ్ 4 ఆపోజిట్ 3. అంటే ఇక్కడ మనకి ఒక రో కానీ మనం కాలం తీసుకుంటే ఆల్టర్నేట్ నెంబర్స్ ఆర్ ఆపోజిట్ ఈచ్ అదర్ కనుక ఇక్కడ 2 ఆపోజిట్ అనేది 6 వస్తుంది. అదేవిధంగా ఇక్కడ 4 ఆపోజిట్ నెంబర్ 3 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 1 ఆపోజిట్ నెంబర్ మనకి 5 వస్తుంది కనుక 1 ఆపోజిట్ నెంబర్ 5, 4 ఆపోజిట్ 3, 2 ఆపోజిట్ 6 ఉంది కనుక దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ డయాగ్రామ్. అంటే ఇక్కడ పాచికను మనం తెరిచి ఉంచినప్పుడు ఇలాంటి పాచిక ఏర్పడడానికి మనకి అవకాశం ఉందని చెప్పి మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. అంటే ఇది 2 1 6 5, అదేవిధంగా 4 1 3 అనేది కరెక్ట్ పాచికగా అంటే ఓపెన్ డైగా మనం ఇక్కడ తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 2. The following figure has been folded to make a box. Choose the right box that can be formed from the given figure అంట. ఈ యొక్క ఫిగర్ నుంచి చూస్తే మనకి 2 ఆపోజిట్ నెంబర్ 4, 1 ఆపోజిట్ నెంబర్ 6 అండి. 2 ఆపోజిట్ నెంబర్ మనకి ఇక్కడ 4 వస్తుంది. అదేవిధంగా 1 ఆపోజిట్ నెంబర్ మనకి ఇక్కడ 6 వస్తుందంటే 3 ఆపోజిట్ నెంబర్ మస్ట్ బి 5 అండి. కనుక 2 ఈజ్ ఆపోజిట్ టు 4, 1 ఈజ్ ఆపోజిట్ టు 6 అండ్ 3 ఈజ్ ఆపోజిట్ 5 మీన్స్ విచ్ ఈజ్ అంటే సరైన బాక్స్ని ఎంచుకోండి అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. సరైన బాక్స్ని ఎంచుకోవాలి అంటే ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి. 3 and 5 ఆపోజిట్ టు ఈచ్ అదర్ అండి, బట్ ఇక్కడ 3 and 5 ఏమవుతుంది అంటే టుగెదర్గా కనిపిస్తుంది. దిస్ ఇస్ నాట్ ఏ కరెక్ట్ డై. రాంగ్ డైగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ 2 ఆపోజిట్ 4 అండి. ఇక్కడ 2 ఆపోజిట్ 4 కానీ ఇక్కడ మనకి అడ్జసెంట్గా ఉన్నది, ఇది కూడా మనకి రాంగ్ డైగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ 1 ఈజ్ ఆపోజిట్ 6 అండి. 1 ఈజ్ ఆపోజిట్ 6 కానీ ఇక్కడ 1 ఈజ్ అడ్జసెంట్ టు 6 ఉంది, ఇది కూడా రాంగ్. ఇక్కడ 1 ఈజ్ ఆపోజిట్ 6 ఉండాలి, కానీ 1 ఈజ్ అడ్జసెంట్ టు 6 ఉంది. ఒరిజినల్గా 2 ఆపోజిట్ 4, బట్ ఇక్కడ 2 and 4 ఆర్ అడ్జసెంట్ టు ఈచ్ అదర్ ఉన్నాయి. నెక్స్ట్ వన్ ఇక్కడ మనం సింపుల్గా చెప్పాలి అంటే 3 and 5 ఆర్ ఆపోజిట్ ఈచ్ అదర్, బట్ ఇక్కడ 3 ఈజ్ అడ్జసెంట్ టు 5 ఉంది. అంటే ఇక్కడ మనం సింపుల్గా ఎలా మాట్లాడవచ్చు అంటే హియర్ 3 ఈజ్ అడ్జసెంట్ టు అడ్జసెంట్ టు 5 అండి. అందువల్ల ఇది రాంగ్ డైగా మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇక్కడ కూడా 2 ఈజ్ అడ్జసెంట్, ఓకేనా, అడ్జసెంట్ టు 4 అని చెప్తా ఉన్నాం. అందువల్ల ఇది కూడా రాంగ్ డై అవుతుంది. నెక్స్ట్ వన్ ఇక్కడ తీసుకుంటే మనం 1 ఈజ్ అడ్జసెంట్ టు 6 అండి. 1 ఈజ్ అడ్జసెంట్ టు 6, అందువల్ల 1 ఒరిజినల్గా ఆపోజిట్ టు 6 ఉంది. 2 ఆపోజిట్ టు 4 ఉంది, 3 ఆపోజిట్ టు 5 ఉండాలి. అందుకని అడ్జసెంట్ వచ్చిన వాటిని తీసివేశాను. కరెక్ట్ డై ఏది అంటే
ఆన్సర్ మనం చాయిస్ 1 అనేది సరైన సమాధానంగా ఇక్కడ సరైన బాక్స్ క్యూబ్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ అండి, థర్డ్ క్వశ్చన్. Which of the following Venn diagram correctly shows the relationship among classes, males, students and patients అంటున్నారండి. సో మేల్స్, స్టూడెంట్స్, పేషెంట్స్ అన్నప్పుడు వీటిని మనం రిలేషనల్ వెన్ డయాగ్రామ్స్ అనే టాపిక్ నుంచి మనం నేర్చుకుంటామండి. సో రిలేషనల్ వెన్ డయాగ్రామ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి. సో రిలేషనల్ వెన్ డయాగ్రామ్స్ అన్నప్పుడు మనం ఎలా తీసుకుంటాము అంటే ఇచ్చినటువంటి గ్రూప్ని, ప్రతి గ్రూప్ను ఒక సర్కిల్గా తీసుకుంటే ఇక్కడ మేల్స్ ఇచ్చాడు, స్టూడెంట్స్ ఇచ్చారు అండ్ పేషెంట్స్ ఇచ్చారు. కాబట్టి ఇక్కడ మనం సింపుల్గా చెప్పాలి అంటే సో సమ్ మేల్స్ ఆర్ స్టూడెంట్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ సమ్ స్టూడెంట్స్ ఆర్ పేషెంట్స్ అవుతారు, సమ్ పేషెంట్స్ ఆర్ స్టూడెంట్స్ అవుతారు. కాబట్టి ఇక్కడ మనకి ఇది మేల్స్ గా తీసుకుందాం, సో దీన్ని మనం ఇక్కడ స్టూడెంట్స్ గా తీసుకుందాం, సో దీన్ని మనం ఇక్కడ పేషెంట్స్ గా మనం ఇక్కడ తీసుకోవాలి. కాబట్టి సో ఆ 3 గ్రూప్స్ కి రిలేటెడ్ డయాగ్రామ్, కరెక్టెడ్ డయాగ్రామ్ ఏం చెప్పవచ్చు అంటే సో ఈ విధంగా మనం సో 3 సర్కిల్స్ తో ఉన్నది ఆన్సర్ చాయిస్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సో సమ్ మేల్స్ మే బి ఏ స్టూడెంట్, సమ్ స్టూడెంట్స్ ఆర్ పేషెంట్స్, సమ్ పేషెంట్స్ ఆర్ మేల్స్ అండి. సో సమ్ అనే రిలేషన్ వచ్చినప్పుడు 3 గ్రూప్ వెన్ డయాగ్రామ్ అనేది సరైన వెన్ చిత్రంగా మనం ఇక్కడ తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 4 అండి. నౌ the following figure is folded to form a cube, which of the following options represents this cube అంటున్నాడు. ఓకే, ఇక్కడ చూడండి 4 ఆపోజిట్ నెంబర్ 5, 1 ఆపోజిట్ 3 అండ్ 6 ఈజ్ ఆపోజిట్ 2. అంటే ఇక్కడ 4 ఆపోజిట్ నెంబర్ మస్ట్ బి 5 అండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంకా 1 ఆపోజిట్ నెంబర్ 3 అవుతుంది. సో రిమైనింగ్ 2 నెంబర్ 6 ఈజ్ ఆపోజిట్ 2 అండి. సో ఈ విధంగా మనం 4 ఆపోజిట్ 5, 1 ఆపోజిట్ 3, 6 ఆపోజిట్ 2 కాబట్టి ఇక్కడ ఒక్కసారి చూడండి హియర్. సో 6 ఈజ్ అడ్జసెంట్ టు 2 ఉంది. సో 6 ఈజ్ అడ్జసెంట్ టు 2 ఉందండి, అందువల్ల ఇది రాంగ్ డైగా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ ఇంకొక విషయం చూస్తుంటే ఇక్కడ ఒక్కసారి చూడండి. సో 6 ఆపోజిట్ 2 ఉండాలి, బట్ ఇక్కడ కూడా సో 6 ఈజ్ అడ్జసెంట్ టు 2 ఉంది. సో 6 ఈజ్ అడ్జసెంట్ 2 ఉంది, అందువల్ల ఇది కూడా రాంగ్ డేగా చెప్పవచ్చు. సో నెక్స్ట్ వన్ 4 అండ్ 5 ఆపోజిట్ ఉండాలి, బట్ ఇక్కడ ఈ యొక్క దీంట్లో సో 4 ఈజ్ అడ్జసెంట్ టు 5 ఉంది. కాబట్టి ఇక్కడ మనకి 4 ఒరిజినల్ గా ఆపోజిట్ టు 5 ఉండాలి. దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ డే అండి. కాబట్టి వాట్ ఇస్ ద కరెక్ట్ వన్ అన్నప్పుడు సో ఆన్సర్ విల్ బి సో ఆప్షన్ 2 అండి. ఎందుకంటే 4 టాప్ లో ఉందంటే బాటమ్ లో ఎవరు ఉంటారంటే బాటమ్ నెంబర్ 5 ఉంటుంది. సో రైట్ హ్యాండ్ సైడ్ 1 ఉంది అంటే సో డెఫినెట్ గా మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఫిగర్ లో ఇటు 3 ఉంటుంది. సో ఫ్రంట్ సైడ్ 2 ఉంది అంటే సో బ్యాక్ సైడ్ నెంబర్ ఎంత ఉంటుంది 6 అండి. సో దిస్ ఇస్ ద కరెక్ట్ డయాగ్రామ్ గా మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి ఇక్కడ చూడండి 4 positions of a cube are shown below, whose faces are numbered 1 to 6. Which number will be on the face opposite to the face with number 3 అండి. రైట్, అంటే ఇక్కడ 3 ముఖానికి ఓకే ఎదురుగా ఉండే ముఖంపై ఉండే సంఖ్య ఏదో చెప్పమంటున్నాడు. సో ఇక్కడ ఒక్కసారి చూడండి. సో ఇక్కడ 4 డైస్ ఇచ్చాడండి, 4 డైస్ ఇచ్చాడు. ఆ 4 డైస్ కూడా మనకి ఏ విధంగా ఉన్నాయంటే సో 6 5 3 అన్నాడు, సో 3 6 2 అన్నాడు, 4 3 5 అన్నాడు, 2 5. సో చాలా కామన్ నెంబర్స్ కనిపిస్తున్నాయండి. ఇక్కడ 3కి ఆపోజిట్ నెంబర్ నాకు కావాలండి. సో 3కి ఆపోజిట్ నెంబర్ రావడానికి అవకాశం ఉన్న అన్ని నెంబర్లు రాస్తాను. 1 2 3 4 5 6 అండి. సో 3 ఆపోజిట్ లో డెఫినెట్ గా 4 ఉండే అవకాశం లేదు. నెక్స్ట్ అక్కడ మొదటి బొమ్మ చూడండి. సో 3కి అడ్జసెంట్ గా 6 అండ్ 5 ఉన్నాయి కనుక సో డెఫినెట్ గా 5 అండ్ 6 అనేవి 3కి ఆపోజిట్ వచ్చే అవకాశం లేదు. నెక్స్ట్ వన్ ఇక్కడ చూస్తే సో 3కి అడ్జసెంట్ గా 6 అండ్ 2 ఉంది. సో 6 ని మనం ఎలిమినేట్ చేసాం, 2 ను కూడా ఎలిమినేట్ చేయొచ్చు. ఇక్కడ 3కి అడ్జసెంట్ గా సో 5 ఇచ్చాడు, మరలా 4 కూడా ఇచ్చాడు కనుక 4 ని ఎలిమినేట్ చేద్దాం. దెన్ వాట్ ఈస్ ద రిమైనింగ్ నెంబర్ సార్? సో 3 ఈజ్ ఆపోజిట్ టు 1 అండి. ఎందుకంటే సో హియర్ ద నెంబర్ 3 ఈజ్ అడ్జసెంట్. ఓకేనా, 3 ఈజ్ అడ్జసెంట్ టు సో మనం ఏమేమి నెంబర్స్ చెప్పొచ్చు అంటే 2 4 5 6 అండి. సో 3 అనేది సో ఆసన్న ముఖం మీద 2 4 5 6 ఉన్నాయి కనుక ద నెంబర్ 3 ఈజ్ ఆపోజిట్ టు 1 అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క ప్రశ్నకి మనం ఆన్సర్ ఏంటంటే 4th ఆప్షన్. సో 1 అనేది సరైన సమానంగా అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 7 అండి. If the figure given below is folded to form a cube, how many dots lie opposite to the face having 4 dots అన్నాడండి. సో 4 dots అంటే ఇక్కడ 4 dots ఉన్నాయి, ఇక్కడ 5 dots ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 4కి ఆపోజిట్ లో 5 అండి. సో 4 dots కి ఆపోజిట్ లో ఉన్న ఫేస్ మీద ఎన్ని డాట్స్ ఉంటాయి అంటే సింపుల్ గా మనం ఇక్కడ 5 dots అనేది చెప్పుకోవచ్చు. ఒక ఓపెన్ డై ఇచ్చినప్పుడు ఒక రోల్లో లేదా కాలంలో ఆల్టర్నేట్స్ ఎప్పుడు కూడా ఆపోజిట్ కనుక 4 డాట్కి ఆపోజిట్ లో 5 డాట్స్ అనేది సో 3rd ఆప్షన్ అనేది సరైన సమాధానంగా ఇక్కడ ఇవ్వవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 8th క్వశ్చన్. రీడ్ ద ఇన్ఫర్మేషన్ గివ్ బిలో అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ నెంబర్ 8 and 9 అండి.
A cube of edge 8 centimeter is painted green on all its faces and then cut into smaller cubes, each edge 2 centimeter. ఇక్కడ 8 centimeters ఉందంట, దాన్ని 2 centimeters గా కట్ చేయాలి. Then the smaller cubes soft and are separated అంట. ఎప్పుడు కూడా మీరు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎన్ వాల్యూ కనుక్కుంటున్నాం. ఎన్ వాల్యూ కనుక్కోవాలి అంటే ఇక్కడ లార్జర్ క్యూబ్ది అండ్ స్మాలర్ క్యూబ్తో డివిజన్ చేయాలి. 8/2 అంటే 4 అవుతుంది. ఎప్పుడైతే మనకి ఎన్ వాల్యూ 4 వచ్చిందో దెన్ ఎన్ క్యూబ్ విల్ బి 4 క్యూబ్ అవుతుంది. అప్పుడు ఎన్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 64 క్యూబ్స్గా చెప్పాలి. అంటే మనకి ఇచ్చినటువంటి ప్రశ్న 64 గణాలకు సంబంధించినటువంటి ప్రశ్న అండి. కాబట్టి ఇక్కడ చూడండి, 8 సెంటీమీటర్ల అంచుగల ఒక ఘనం యొక్క అన్ని ముఖాలకు ఆకుపచ్చ రంగుతో పెయింట్ వేసి ఆ తర్వాత దాన్ని 2 సెంటీమీటర్ల అంచు కలిగిన చిన్న చిన్న ఘనాలుగా కోసినారని చెప్తా ఉన్నాడు. ఇక 64 క్యూబ్స్ అన్నప్పుడు మనం ఒక క్యూబ్ తీసుకున్నప్పుడు ఇక్కడ వాడు ఏం చెప్తున్నాడు అంటే సార్ ఇక్కడ మనకి సింపుల్గా 1 2 3 4 అంటే ఇక్కడ మనకి ఈచ్ ఫేస్ మనకి ఏ విధంగా ఇచ్చాడు అంటే ఈచ్ ఫేస్ని మనకి ఇక్కడ సో ఒక్కొక్క అంచు 2 సెంటీమీటర్లు ఉండేటట్టుగా ఇచ్చాడు కాబట్టి ఎన్ వాల్యూ ఏమవుతుందంటే 4 అవుతుందండి. ఇప్పుడు మనం 8వ ప్రశ్న చూద్దామండి. 8వ ప్రశ్న, the number of smaller cubes each with 3 faces painted green అన్నాడు. సో 3 faces painted green అన్నప్పుడు మనకి ఇక్కడ సింపుల్ గా చెప్పాలి అంటే సార్, సో 3 faces మీద కూడా గ్రీన్ ఉండాలి అంటే ఇక్కడ గ్రీన్ ఉంటుంది, ఇక్కడ గ్రీన్ ఉంటుందండి, ఇక్కడ గ్రీన్, ఇక్కడ గ్రీన్, ఇక్కడ గ్రీన్, ఇక్కడ గ్రీన్, ఇక్కడ గ్రీన్, ఇక్కడ అంటే ఓన్లీ కార్నర్స్ లో మాత్రమే సో 3 faces కి గ్రీన్ ఉంటుంది. అలాంటి కార్నర్స్ ఎన్ని ఉంటాయంటే 8 కార్నర్స్ ఉంటాయని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క ప్రశ్నకి మనం ఆన్సర్ ఏం చెప్పాలంటే ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 9th క్వశ్చన్ చూడండి. సో ఏ ముఖం పైన రంగు లేకుండా ఉండే చిన్న గణాల సంఖ్య అంటే ద నెంబర్ ఆఫ్ స్మాలర్ క్యూబ్స్ విత్ నో ఫేసెస్ పెయింటెడ్ అన్నాడు. నో ఫేసెస్ పెయింటెడ్ అంటే షార్ట్ కట్ ఫార్ములా n-2^3. మనం ఆల్రెడీ ఎన్ వాల్యూ నేర్చుకున్నామండి. ఎన్ వాల్యూ సో 8 సెంటీమీటర్స్ ని ఒక్కొక్క 2 సెంటీమీటర్స్ గా ఉంటున్నాడు కనుక ఎన్ వాల్యూ మనకి ఇక్కడ 4 అవుతుంది. ఎప్పుడైతే ఎన్ వాల్యూ 4 అయిందో 4-2^3 అండి, దట్ ఈస్ 2^3. సో 2^3 అంటే ఏం చెప్పాలి అంటే ఆన్సర్ విల్ బి చాయిస్ 2, 8 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే 8th ప్రశ్న అండ్ 9th వన్కి రెండింటికి కూడా 8 క్యూబ్స్ అనేది సరైన సమాధానంగా అయితే ఇక్కడ మీరు తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 10th క్వశ్చన్. 10th వన్. సో 10th క్వశ్చన్, 7 persons P, Q, R, S, T, U and V so teach 7 different subjects: English, Hindi, Physics, Chemistry, Biology, Sanskrit and History from Monday to Friday. Not more than 2 subjects are taught on any one of the days అంటున్నాడు. కెమిస్ట్రీ స్టార్ట్ బై క్యూ అంటున్నాడు. సో ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అండి. అరేంజ్మెంట్ లో మనకి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాడు. సో 7 వ్యక్తులు PQRSTU వీళ్ళు సో సోమవారం నుండి శుక్రవారం వరకు 7 వేరు సబ్జెక్టులు బోధిస్తారు. అవి ఆంగ్లము, హిందీ, భౌతిక శాస్త్రం, రసాయనిక శాస్త్రం, జీవశాస్త్రం, సంస్కృతం మరియు చరిత్ర. ఏ ఒక్క రోజున 2 కంటే ఎక్కువ సబ్జెక్టును బోధించరాదన్నాడు. సో మంగళవారం క్యూ రసాయనిక శాస్త్రం బోధిస్తాడు, ఎస్ శుక్రవారం బోధిస్తాడు, అయితే ఇంగ్లీష్ కానీ హిందీ కానీ బోధించడు, యు భౌతిక శాస్త్రం బోధిస్తాడు. ఇలా చెప్పి మనకి సో 10th and 11th క్వశ్చన్ ఇచ్చాడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ పర్సన్స్ టీచ్ ఆన్ ట్యూస్డే అంటే ఇక్కడ ట్యూస్డే రోజు ఎవరు అంటే ఏ జత వ్యక్తులు టీచ్ చేయడానికి అవకాశం ఉందని చెప్పి అడుగుతా ఉన్నాడు. సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఏ రోజున సంస్కృతం బోధింపబడుతుంది అంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కూడా ఏం చేయాలి అంటే మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇచ్చాడో సో మనకి ఏం డేస్ చెప్తున్నాడంటే సో మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే. అంటే ఇక్కడ మనకి మండే తీసుకుందాం. సో దిస్ విల్ బి ట్యూస్డే, సో దిస్ విల్ బి వెన్స్డే, సో ఇక్కడ థర్స్డే అండ్ ఫ్రైడే అండి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఒక రోజులో 2 కంటే ఎక్కువ సబ్జెక్టులు అయితే టీచ్ చేయకూడదు. అంటే డెఫినెట్గా 7 persons 7 సబ్జెక్ట్స్ కాబట్టి ఒక వ్యక్తి ఒక సబ్జెక్టే టీచ్ చేస్తాడు. కాకపోతే ఒక రోజులో 2 సబ్జెక్ట్స్ కంటే ఎక్కువ తీసుకోవడానికి వీలు లేదని చెప్తా ఉన్నాడు. అంటే డెఫినెట్గా ప్రతి డే ఒక్కొక్క సబ్జెక్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఒక 2 days మాత్రం ఎక్స్ట్రా సబ్జెక్ట్ కూడా రావడానికి అవకాశం ఉంటుందని చెప్తూ ఉన్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మండే 1 సబ్జెక్ట్, ట్యూస్డే 1 సబ్జెక్ట్, వెన్స్డే 1 సబ్జెక్ట్, థర్స్డే 1 సబ్జెక్ట్, ఫ్రైడే 1 సబ్జెక్ట్ అనుకుంటాం. లెటర్ అజ్యూమ్ ట్యూస్డే 2 సబ్జెక్టు, వెన్స్డే 2. అప్పుడు టోటల్గా 7 సబ్జెక్ట్స్ వచ్చినాయి. 7 persons అయితే వస్తారు. మరి ఇప్పుడు ఈ సబ్జెక్ట్ టీచ్ చేసిన వ్యక్తి ఎవరు, 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 ఈ సబ్జెక్ట్ టీచ్ చేసిన వ్యక్తి ఎవరో మనం కనుక్కోవాలి. ఇప్పుడు ట్యూస్డే ఇద్దరు టీచ్ చేస్తే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అని అంటే ఎందుకంటే క్వశ్చన్లో ట్యూస్డే ఏ జత వ్యక్తులు టీచ్ చేశారని చెప్పి మనకి ప్రశ్న ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఇద్దరు ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి నేను ట్యూస్డే ఇద్దరు అనుకుంటున్నాను. సో లెటర్ అజ్యూమ్ వెన్స్డే కూడా ఇద్దరు అని అనుకుందాం అండి. ఎగ్జామ్షన్ చేస్తున్నా అంతే. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ చదివి మనం ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇప్పుడు ఈ యొక్క సబ్జెక్ట్ పేరేంటి, ఎవరు టీచ్ చేశారు, సబ్జెక్ట్ నేము అండ్ టీచ్ చేసిన పర్సన్ పేరేంటి, సబ్జెక్ట్ నేము అండ్ టీచ్ చేసిన పర్సన్స్ ఎవరు. మొత్తం మండే నుంచి ఫ్రైడే వరకు మాత్రమే 5 days మాత్రమే మనకి 5 day ఆఫ్ ద వీక్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ చదువుదాం. ఒక్కసారి చూడండి ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది అంటే 7 వ్యక్తులు అన్నారు. సో P to
PQRSTUV అండి. సో వి అనే పర్సన్ కూడా ఇక్కడ ఉన్నాడనమాట. సో టోటల్ గా మనకు ఉన్నటువంటి పర్సన్స్ అయితే టోటల్ గా మనకి 7 పర్సన్స్ ఉన్నాడు. కానీ మనకు ఉన్నటువంటి డేస్ ఏంటంటే మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే అండ్ ఫ్రైడే. సో ఇప్పుడు నేను దీన్ని మండేగా తీసుకుంటాను, ఇది ట్యూస్డేగా తీసుకుంటాను, సో ఇక్కడ వెన్స్డేగా తీసుకుందాం. సో దిస్ విల్ బి ద థర్స్డే అండ్ దిస్ విల్ బి ద ఫ్రైడే అండి. ఇప్పుడు నేను విడగొడతాను, ఒక్కొక్క బ్లాక్ ఒక సబ్జెక్ట్ అండి. సో ఇక్కడ మనకి సో ఒక డేలో 2 సబ్జెక్ట్స్ కంటే ఎక్కువ టీచ్ అయ్యే అవకాశం లేదు కనుక ఒక 2 days మాత్రం ఖచ్చితంగా 2 subjects రావడానికి అవకాశం ఉందని చెప్తా ఉన్నాడు. ఒక్కసారి చూడండి, మంగళవారం క్యూ రసాయన శాస్త్రం బోధిస్తాడు అంటే క్యూ టీచర్స్ ఆన్ ట్యూస్డే, దట్ ఈస్ కెమిస్ట్రీ అంటున్నాడు అండి. కానీ ఇక్కడ క్యూ అనేవాడు మంగళవారం అంటున్నాడు కాబట్టి ఇక్కడ క్యూ తీసుకుంటా. ఇప్పుడు ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తారంటే రసాయన శాస్త్రము అంటే ఈ విల్ టీచ్ కెమిస్ట్రీ సబ్జెక్ట్. కాబట్టి ఇంగ్లీష్ మీడియంలో బుక్లెట్ చూసుకొని ఒకసారి చదవడానికి ప్రయత్నించండి. సో క్యూ టీచర్స్ ఆన్ ట్యూస్డే, దట్ ఈస్ సబ్జెక్ట్ విల్ బి కెమిస్ట్రీ. నెక్స్ట్ వన్, ఎస్ శుక్రవారం బోధిస్తాడు. సో ఎస్ బోధించేది ఎప్పుడు అంటే శుక్రవారం బోధిస్తాడంటే ఎస్ బోధిస్తాడని చెప్తా ఉన్నాడు. అయితే ఇంగ్లీష్ కానీ హిందీ కానీ బోధించడు. అంటే ఇక్కడ ఈ ఫ్రైడే ఎవరైతే ఉన్నారో వాళ్ళు హిందీ సబ్జెక్టు బోధించే అవకాశం అయితే కనిపించట్లేదు. సో అదే విధంగా ఇంకా ఇంగ్లీష్ కానీ హిందీ కానీ అంటే ఇక్కడ ఇంగ్లీష్ కూడా బోధించే అవకాశం అయితే ఈ యొక్క ఫ్రైడే రోజు లేదు. అంటే దాని మీనింగ్ ఏంటంటే హిందీ కానీ ఇంగ్లీష్ కానీ మనం ఫ్రైడే రోజు ఇవ్వడానికి లేదు. కానీ ఫ్రైడే ఎవరు టీచ్ చేస్తారంటే ఎస్ టీచ్ చేస్తారని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. నా యు భౌతిక శాస్త్రం బోధిస్తాడు, అయితే గురువారం కానీ శుక్రవారం కానీ బోధించడు. అంటే ఇక్కడ యు అనేవాడు భౌతిక శాస్త్రం బోధిస్తాడండి. సో సైడ్కి నేను రాసుకుంటా, యు అనేవాడు భౌతిక శాస్త్రం అంటే ఫిజిక్స్ బోధిస్తాడంట. వాడు ఆ ఫిజిక్స్ని ఎప్పుడు బోధించడు? గురువారం కానీ శుక్రవారం కానీ బోధించడు. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ థర్స్డే కానీ ఫ్రైడే కానీ ఏ సబ్జెక్టు రాకూడదు అంటే సో ఫిజిక్స్ అనేది రాకూడదని చెప్పి చెప్తా ఉన్నాడు. ఎలా చెప్పగలుగుతున్నా అంటే యు ఫిజిక్స్ టీచ్ చేస్తాడు కానీ వాడు సో ఫ్రైడే కానీ థర్స్డే కానీ ఫిజిక్స్ బోధించరు. అంటే ఈ 2 daysలో మనం ఫిజిక్స్కి అయితే తీసుకునే అవకాశం లేదు. అంటే ఎనీహౌ ఫ్రైడే రోజు నాకు హిందీ సబ్జెక్టు కానీ ఇంగ్లీష్ సబ్జెక్టు కానీ ఫిజిక్స్ సబ్జెక్ట్ కానీ తీసుకునే అవకాశం అయితే ఇక్కడ లేదండి. సో ఇన్ఫర్మేషన్ మనకి యు భౌతిక శాస్త్రం బోధిస్తాడు, అయితే గురువారం కానీ శుక్రవారం కానీ బోధించడు. నా భౌతిక శాస్త్రం బోధించే రోజుననే పి చరిత్ర బోధిస్తాడు. అంటే ఇక్కడ మనకి సో పి అనేవాడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే సో హిస్టరీ టీచ్ చేస్తాడంట, అయితే పి హిస్టరీ టీచ్ చేస్తారు కానీ అదే రోజు మరొక సబ్జెక్టు కూడా బోధించబడుతుందంట, దట్ ఈజ్ ఫిజిక్స్ అని చెప్తా ఉన్నాడు. సో భౌతిక శాస్త్రం బోధించిన రోజు పి అనేవాడు హిస్టరీ కూడా బోధిస్తాడంట, కానీ పి అనేవాడు ఏ రోజో మనకి తెలియదండి. సో ఏ రోజు తెలియదు. ఇక్కడ ఆల్రెడీ కెమిస్ట్రీ వచ్చింది కాబట్టి ఇక్కడ క్యూ వచ్చింది కాబట్టి ఈ ప్లేస్లో మనం ఫిజిక్స్ అండ్ హిస్టరీ తీసుకునే అవకాశం అయితే ఇక్కడ కనిపించట్లేదు. నెక్స్ట్ వన్ చూద్దాం, భౌతిక శాస్త్రం బోధించే రోజునే పి చరిత్ర బోధిస్తాడు, అది ఏ రోజో తెలియదండి. నెక్స్ట్ వన్, సోమవారం నాడు ఆర్ జీవశాస్త్రం బోధిస్తాడంట. సో ఆర్ జీవశాస్త్రం బోధిస్తాడని చెప్తా ఉన్నాడు. సో సోమవారం రోజు అంటే ఇక్కడ డెఫినెట్గా ఇక్కడ ఆర్ తీసుకోవాలి, ఆర్ జీవశాస్త్రం బోధిస్తాడు. అంటే ఆర్ జీవశాస్త్రం బోధిస్తాడంటే ఆర్ టీచర్స్ బయాలజీ ఆన్ మండే అన్నాడు. సో ఆర్ టీచర్స్ బయాలజీ ఆన్ మండే అండి. కాబట్టి ఇక్కడ మనం ఏ సబ్జెక్ట్ తీసుకోవచ్చు అంటే బయాలజీ సబ్జెక్ట్ అయితే ఇక్కడ మనం ఎంచుకోవచ్చు. సో మండే నాకు ఫినిష్ అయిపోయింది. ట్యూస్డే క్యూ కెమిస్ట్రీ బోధిస్తాడు, ఫ్రైడే నాడు ఎస్ బోధిస్తాడు, కానీ వాడు ఫిజిక్స్ కానీ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ బోధించే అవకాశం లేదు. ఎందుకంటే ఆ డే హిందీకి ఇంగ్లీష్కి ఫిజిక్స్కి ప్లేస్ అయితే లేదండి. నెక్స్ట్ ఇంకా చూద్దాం, మంగళవారం ఇంగ్లీషు మరియు రసాయన శాస్త్రం బోధింపబడతాయి. ఓకే, మంగళవారం అంటే ట్యూస్డే అండి. ఇంగ్లీష్ అండ్ రసాయన శాస్త్రం ఆల్రెడీ కెమిస్ట్రీ బోధిస్తున్నారు కనుక సో డెఫినెట్గా ఇక్కడ ఇంగ్లీష్ అనే వాళ్ళు మరొకరు వచ్చే అవకాశం ఉంటుంది, అది ట్యూస్డే రోజు. ఇంకా వి గురువారం బోధన చేస్తాడంట. సో వి అనేవాడు గురువారం బోధన చేస్తాడని చెప్పి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. వన్ మోర్ థింగ్, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ పి అనేవాడు హిస్టరీ బోధిస్తాడు, అదే రోజు ఫిజిక్స్ కూడా బోధించబడుతుంది. అంటే ఇక్కడ నాకు ఖాళీగా ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ 1 person వచ్చాడు, 1 person వచ్చాడు, 1 person. ఇప్పుడు నాకు 2 subjects ఖాళీగా ఎక్కడ ఉంది అంటే ఖచ్చితంగా నాకు ఈ యొక్క ప్లేస్లో ఎవరిని తీసుకోవచ్చు అంటే పి అనేవాడు హిస్టరీ తీసుకుంటాను. సో అదే రోజు ఎవరు బోధిస్తారంటే ఫిజిక్స్ కూడా బోధించబడుతుందని చెప్తా ఉన్నాడు. అంటే ఇక్కడ పి అనేవాడు హిస్టరీ బోధిస్తాడు, అదే రోజు ఫిజిక్స్ కూడా బోధించబడుతుంది. ఆ ఫిజిక్స్ బోధించే వ్యక్తి ఎవరు అనేది మనం ఇక్కడ కనుక్కోవడానికి ప్రయత్నిద్దాం. ఒక్కసారి చూడండి ఇక్కడ సో పి క్యూ ఆర్ ఎస్
టీయు అంటే ఇక్కడ టీ కామా యు అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి. ఈ యొక్క ఇద్దరు వ్యక్తులను బట్టి మన ఆన్సర్ వస్తుంది. కానీ ఇక్కడ యు అనేవాడు ఫిజిక్స్ బోధిస్తాడు కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఫిజిక్స్ వచ్చింది కాబట్టి ఇక్కడ నేను పర్సన్ ఎవరు తీసుకుంటా, యు తీసుకుంటా. అక్కడ యు తీసుకుంటే ఇక్కడ ఖచ్చితంగా ఎవరు తీసుకోవాలంటే టీ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒక్కసారి సబ్జెక్ట్స్ చూద్దాం. ఇక్కడ సో హిందీ అనేది ఇక్కడ ఎట్లాగో టీచ్ చేయబడదు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ బయాలజీ అయిపోయింది, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, ఫిజిక్స్, హిస్టరీ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఎవరు రావాలంటే హిందీ సబ్జెక్ట్ అయితే రావాలి. ఇంకా ఒక్క సబ్జెక్ట్ మిగిలిపోయిందండి, అది ఏంటంటే సో ఇక్కడ సాంస్క్రిట్ కూడా ఇచ్చాడు కాబట్టి ఇక్కడ డెఫినెట్ గా మనం ఇక్కడ ఎస్ అనేవాడు సాంస్క్రిట్ అయితే మనం ఇక్కడ తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మనం ఒక్కసారి చూస్తే ఇక్కడ సో క్వశ్చన్ మనకి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. ఈ క్రింది వాళ్ళలో ఏ జత వ్యక్తులు మంగళవారం బోధిస్తారంట. సో మంగళవారం అంటే సో దట్ ఈస్ ఆన్ ట్యూస్డే అండి. సో డెఫినెట్ గా మనకి అర్థమవుతుంది ఏంటంటే ట్యూస్డే రోజు ఆల్రెడీ క్యూ ఇచ్చాడు. సో క్యూ తో పాటుగా టీ కూడా బోధిస్తున్నాడు. ఒకసారి చూడండి డయాగ్రామ్ లో. సో ట్యూస్డే రోజు మనకి క్యూ కెమిస్ట్రీ బోధిస్తున్నాడు, టీ అనేవాడు ఇంగ్లీష్ బోధిస్తున్నాడు. నెక్స్ట్ ఫ్రైడే రోజు ఎస్ సాంస్క్రిట్ బోధిస్తున్నాడు కాబట్టి ఇక్కడ సో సింపుల్ గా ఆన్సర్ దీనికి టీ కామా క్యూ అనేది సో ట్యూస్డే రోజు బోధిస్తారని చెప్పి ఇక్కడ మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి. సో ఆన్ విచ్ డే సాంస్క్రిట్ ఈ స్టార్ట్ అండి. సో సాంస్క్రిట్ అనేది డెఫినెట్ గా సాటర్డే అనే విషయం మనకి సో ఫ్రైడే అనే విషయం మనకి అర్థమవుతుంది కనుక సో ఫ్రైడే రోజు సాంస్క్రిట్ అయితే బోధించబడుతుంది. అది కూడా ఎవరు బోధిస్తారంటే ఎస్ అనే వాళ్ళు బోధిస్తారు. అంటే ఇక్కడ మనకి ట్యూస్డే రోజు ఒకరు క్యూ బోధిస్తున్నారు, మరొకరు టీ బోధిస్తున్నారు. నెక్స్ట్ వన్ ఇక్కడ ఫిజిక్స్ అండ్ అదే విధంగా ఇక్కడ ఇంకో మరొక సబ్జెక్ట్ వచ్చిందండి కాబట్టి ఇక్కడ మనం సింపుల్ గా ఏం చెప్పొచ్చు అంటే ఫ్రైడే రోజు సాంస్క్రిట్ అనేది బోధించబడుతుందని చెప్పి ఇక్కడ తీసుకోవచ్చు. Right friends, next question చూద్దాం. So see the question number 1. Which of the following diagram shows well to represent days, weeks and years అండి. సో వెరీ సింపుల్ అండి. ఆల్ డేస్ ఆర్ కమ్ అండర్ వీక్స్, ఆల్ వీక్స్ ఆర్ కమ్ అండర్ ఇయర్స్. కాబట్టి ఇక్కడ మనం సింపుల్ గా చెప్పాలంటే ఇది డేస్ పార్ట్ గా తీసుకుందాం. ఆల్ ద డేస్ ఆర్ కమ్ అండర్ వీక్స్ అండి. ఆల్ ద డేస్ ఆర్ పార్ట్ ఆఫ్ ఈ వీక్స్ అండి. ఆల్ ద వీక్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ద ఇయర్స్ కాబట్టి ఇలాంటి డయాగ్రామ్ ఎక్కడ ఉంటే దాన్ని మనం తీసుకోవాలి. సో యువర్ ఆన్సర్ విల్ బి చాయిస్ 4 ఇస్ ద కరెక్ట్ డయాగ్రామ్ అండి. సో మనం సింపుల్ గా సో 3 కాన్సెంట్రిక్ సర్కిల్స్ గా మనం ఇక్కడ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దామండి. 13th క్వశ్చన్. A survey conducted on 100 students with regard to their sports activity related to the following information. అంటే ఇక్కడ మనకి 13th క్వశ్చన్ నుంచి 16th క్వశ్చన్ వరకు ఇచ్చాడు. 13th క్వశ్చన్, 14th క్వశ్చన్, 15th క్వశ్చన్ అండ్ 16th క్వశ్చన్. అంటే టోటల్ గా మనకి ఇక్కడ 4 క్వశ్చన్స్ అయితే ఇవ్వబడినాయి. ఇప్పుడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే టోటల్ 100 స్టూడెంట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఎవ్రీ స్టూడెంట్ హూ పార్టిసిపేట్ ఇన్ ద సర్వే ప్లేస్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ద 3 గేమ్స్: ఫుట్బాల్, క్రికెట్, వాలీబాల్. వెరీ ఫ్రెండ్స్, సో ఫుట్బాల్, క్రికెట్, వాలీబాల్ అంటే సో డెఫినెట్లీ దిస్ క్వశ్చన్ ఈజ్ రిలేటెడ్ విత్ 3 గ్రూప్డ్ వెన్ డయాగ్రామ్ అండి. సో 3 గ్రూప్డ్ వెన్ డయాగ్రామ్ కి రిలేటెడ్ గా ఉందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం ఏమేమి తీసుకోవాలి అంటే ఇక్కడ సో ఫుట్బాల్ అనేది లెటెజం ఇక్కడ తీసుకుందాం, ఫుట్బాల్ అనేది ఇక్కడ తీసుకుందాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ క్రికెట్ గా తీసుకుందాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ వాలీబాల్ గా మనం ఇక్కడ కన్సిడర్ చేద్దాం అండి. సో మొత్తం ఉన్నటువంటి సర్వే ఎంతమంది అంటే మ్యూ వాల్యూ 100 స్టూడెంట్స్ అని చెప్తా ఉన్నారు. సో ఎవ్రీ స్టూడెంట్ హూ పార్టిసిపేట్ ఇన్ ద సర్వే ప్లే అట్లీస్ట్ వన్ ఆఫ్ ద 3 గేమ్. అంటే ఇక్కడ సర్వేలో పార్టిసిపేట్ చేసిన 100 మంది కనీసం ఏదో ఒక గేమ్ ఆడతారంట. అంటే ఎన్ వాల్యూ ఎంత అంటే 0గా మనం ఇక్కడ తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి. 20 ఓన్లీ ప్లే ఫుట్బాల్ అంట. సో 20 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓన్లీ ఫుట్బాల్ అని చెప్తా ఉన్నాడు. నెక్స్ట్ 30 ప్లే ఓన్లీ క్రికెట్ అని చెప్తా ఉన్నాడు. 30 ప్లే ఓన్లీ క్రికెట్, ఓన్లీ క్రికెట్ అంటే ఇక్కడ వస్తుందండి. 25 ప్లే ఓన్లీ వాలీబాల్. సో ఓన్లీ వాలీబాల్ 25 మెంబర్స్ అని చెప్తా ఉన్నాడు. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ వైల్ 3 ప్లే ఆల్ ద 3 అంట. అంటే వైల్ 5 ఓకే వైల్ 5 స్టూడెంట్ ప్లే ఆల్ ద 3 గేమ్స్, ఆల్ ద 3 గేమ్స్ ప్లే చేసే వాళ్ళు 5 ఉన్నారని చెప్తా ఉన్నాడు. మనకి ఇంకా 3 రీజన్స్ మాత్రమే ఖాళీగా ఎంటీగా ఉన్నాయి. సో 1, 2, 3 అండి. సో 1, 2, 3 అంటే ఓన్లీ ఫుట్బాల్ అండ్ క్రికెట్, ఓన్లీ క్రికెట్ అండ్ వాలీబాల్, ఓన్లీ ఫుట్బాల్ అండ్ వాలీబాల్. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా? మోర్ ఓవర్ 8 ప్లే బోత్ ఫుట్బాల్ అండ్ వాలీబాల్ బట్ నాట్ క్రికెట్ అండి. అంటే దాని మీనింగ్ ఏంటంటే సో ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఫుట్బాల్ బట్ నాట్ క్రికెట్ అన్నాడు కనుక ఫుట్బాల్ ఇంటర్సెక్షన్ సో మనకి ఇక్కడ వాలీబాల్ అండి. సో ఫుట్బాల్ ఇంటర్సెక్షన్ వాలీబాల్ ఎంత అంటే 8 మెంబర్. ఓన్లీ ఫుట్బాల్ అండ్ ఎందుకంటే బట్ నాట్ క్రికెట్ అని చెప్తూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఫుట్బాల్ అండ్ వాలీబాల్ అన్నప్పుడు ఇక్కడ మనం సింపుల్ గా 8 మెంబర్స్ ఇక్కడ తీసుకోవచ్చు. Right. So the number of students who play both football and cricket only is the same as the number of students who play both cricket and volleyball అంట. అంటే ఇక్కడ మనకి బోత్ ఫుట్బాల్ అండ్ క్రికెట్ ఓన్లీ ఆడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో సో బోత్ క్రికెట్ అండ్ వాలీబాల్ ఆడే వాళ్ళు అంతే మంది. అంటే కానీ ఇక్కడ ఎంత నెంబర్ వస్తుందో ఇక్కడ కూడా అంతే నెంబర్ వస్తుందని చెప్తా ఉన్నాడు. ఒకసారి టోటల్ చూద్దాం. ఇది ఆల్రెడీ 0 అయింది.
20, 30, 50, 50 plus 25, 75, 80, 88 అండి. సో మనకి 100లో 88 కట్ అయితే మనకి ఎంత వస్తుందంటే 12 వస్తుంది. 12 మనం సగం చేసే 6 కనుక ఓన్లీ ఫుట్బాల్ అండ్ క్రికెట్ 6 మెంబర్స్ ఉంటే ఓన్లీ క్రికెట్ అండ్ వాలీబాల్ కూడా 6 మెంబర్స్ ఉండాలి. ఎందుకంటే ఉన్నది రిమైనింగ్ 12 అండి. ఆ 2 నెంబర్లు ఈక్వల్ అవ్వాలంటే 6 అండ్ 6 కానీ మనం ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే డయాగ్రామ్ మొత్తం కూడా నాకు ఫిల్ అయిపోయిందండి. ఇప్పుడు 13th క్వశ్చన్ నుంచి 16th క్వశ్చన్ వరకు మనం ఇక్కడైతే చూడడానికి మనం ప్రయత్నిద్దాం. రైట్, ఒకసారి చూడండి. సో క్వశ్చన్ నెంబర్, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 13th వన్. The number of students who play at least 2 of the 3 games అండి. సో అట్లీస్ట్ 2 of the 3 గేమ్స్ అన్నప్పుడు మనం ఇక్కడ సింపుల్గా చూడండి ఏమేమి నెంబర్లు యాడ్ చేయాలి అంటే అట్లీస్ట్ 2 అంటే లెటర్ అజ్యూమ్ ఇది ఎక్స్ తీసుకుందాం, ఇది వై తీసుకుందాం, ఇది జెడ్ తీసుకుందాం, ఇది ఆర్ తీసుకుందాం. కానీ ఇక్కడ అట్లీస్ట్ 2 అన్నప్పుడు మనం ఏమేమి యాడ్ చేస్తామంటే ఇన్ జనరల్గా వెన్ డయాగ్రామ్లో మనం తీసుకున్న వేరియబుల్స్ ప్రకారం ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అండ్ ప్లస్ ఆర్ యాడ్ చేయాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అంటే జెడ్ ప్లస్లో మనకి ఎంత వచ్చిందంటే 8 వచ్చింది, ఎక్స్ అండ్ వై ప్లస్లో కూడా మనకి 6 వచ్చింది, ఆర్ ప్లస్లో ఎంత వస్తుందంటే 5 అండి. ఎందుకంటే ఈ నెంబర్ 6 ఉంది, ఈ నెంబర్ 6 ఉంది, ఈ నెంబర్ 8 ఉంది, ఈ నెంబర్ 5 ఉంది యాజ్ పర్ అవర్ డయాగ్రామ్ అండి. మన డయాగ్రామ్ ఏదైతే తీసుకున్నామో ఆ డయాగ్రామ్ లో 8, 6, 6, 5 ఉంది కనుక ఇక్కడ మనం సింపుల్ గా మనం ఏం చెప్పొచ్చు అంటే ఈ యొక్క ప్రశ్నకి ఆన్సర్ 3 ఆటల్లో కనీసం రెండింటిని ఆడే విద్యార్థుల సంఖ్య ఎంత అన్నప్పుడు 6 ప్లస్ 6 ప్లస్ 8 ప్లస్ 5 అండి. టోటల్ వాల్యూ 12 ప్లస్ 8 20, 20 ప్లస్ 5 ఎంత అంటే 25 స్టూడెంట్స్గా మనం ఇక్కడ తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. క్రికెట్ని ఆడే విద్యార్థుల సంఖ్య ఎంత అంటున్నాడు. సో క్రికెట్ని ఆడే విద్యార్థుల సంఖ్య ఎంత అన్నప్పుడు సో సింపుల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి సో మనం ఇది ఫుట్బాల్, ఇది క్రికెట్, ఇది వాలీబాల్గా తీసుకున్నాం. అయితే ఇక్కడ చూడండి ఇది 8, ఇది 6, ఇది 5 అండి. సో ఈ నెంబర్ ఎంత అంటే 30. ఎందుకంటే ఓన్లీ క్రికెట్ మనకి 30 మెంబర్స్ ఇచ్చాడు కనుక ఓకే ఓన్లీ క్రికెట్ 30 మెంబర్సే కదా. ఒక్కసారి చూడండి ఇక్కడ సో 6, 5, 6, 30 అండి. టోటల్ క్రికెట్ ఆడేవాళ్ళు 30 ప్లస్ 6 ప్లస్ 6 42, 42 ప్లస్ 5 ఎంత అంటే 47గా ఇక్కడ మనం తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనకి అడుగుతున్నది ఏంటంటే టోటల్ గా మనకి క్రికెట్ ఆడేవాళ్ళు ఎంతమంది అన్నాడు. సో క్రికెట్ ఆడేవాళ్ళు ఎంతమంది అన్నప్పుడు ఇక్కడ ఈ యొక్క క్రికెట్ సర్కిల్ మొత్తం కూడా యాడ్ చేయాలి. యాడ్ చేస్తే నాకు ఇక్కడ 30 ప్లస్ 6 ప్లస్ 5 ప్లస్ 8 వచ్చిందండి. నా 41 ఓకేనా. అంటే ఇక్కడ మనకి సో టోటల్ గా అంతే కదా 5, 6, 8 రైట్. సో 30 ప్లస్ 6 36 వస్తుంది. సో 36 ప్లస్ 8 44 ఓకేనా. అంటే ఇక్కడ మనకి టోటల్ వాల్యూ రైట్ ఓకే ఇక్కడ 8 కాదండి 6 అండి. సో ఈ నెంబర్ కూడా 6 కాబట్టి ఇక్కడ మనకి సో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ 6 ఇది 6 ప్లస్ 5 ప్లస్ 6 ప్లస్ 30 అండి. టోటల్ వాల్యూ ఎంత అంటే 47 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ 6 ఇక్కడ 8 అండి. నెక్స్ట్ ఇక్కడ 20 ఇక్కడ 25. సో టోటల్ చూడండి 20, 30, 50, 75, 80. సో 80 ప్లస్ ఇక్కడ టోటల్గా 20. సో టోటల్ 100 వస్తుందండి. సో సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం 16th వన్. మొత్తం మీద ఎంతమంది విద్యార్థులు వాలీబాల్ ఆడతారంటున్నాడు. సో మొత్తం మీద ఎంతమంది విద్యార్థులు వాలీబాల్ ఆడాలి అంటే సో ఫస్ట్ మనం ఇక్కడ తీసుకుంది ఇది ఫుట్బాల్, ఇది క్రికెట్, ఇది వాలీబాల్ అండి. దీంట్లో ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 6 ఉంది. సో ఐ హోప్ దిస్ నెంబర్ విల్ బి ఓన్లీ ఫుట్ వాలీబాల్ 25 కనుక ఇప్పుడు వాలీబాల్ ఆడే వాళ్ళు ఎంతమంది అంటే 25 ప్లస్ 8 ప్లస్ 5 ప్లస్ 6 అండి. సో ఓవరాల్గా 25, 5, 30, 8, 6, 14 కనుక సో డెఫినెట్లీ దిస్ విల్ బి 44 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్గా ఇక్కడ మనం తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 16th వన్. ఫుట్బాల్ క్రికెట్ ఆడుతూ వాలీబాల్ ఆడని విద్యార్థుల సంఖ్య ఎంత అన్నారు. సో ఫుట్బాల్ అండ్ క్రికెట్ ఆడుతూ వాలీబాల్ ఆడని వాళ్ళు ఇదేమో ఫుట్బాల్ గా తీసుకుందాం, ఇది క్రికెట్, ఇది వాలీబాల్ గా తీసుకుంటే వాలీబాల్ ఆడని వాళ్ళు అన్నాడు. ఫుట్బాల్ అండ్ క్రికెట్ ఆడుతూ వాలీబాల్ ఆడని వాళ్ళు ఎంత అండి అంటే ఫుట్బాల్ ఆడాలి క్రికెట్ ఆడాలి ఎంతమంది అంటే 6 మెంబర్స్ గా మనం ఇక్కడ తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అండి. సో సీ ద క్వశ్చన్ నెంబర్ 17th వన్. So all the faces of the cubes are labeled with Roman 1, 2, 3, 4, 5, 6, 1 on each. The 3 positions of cube are shown below. The face opposite to face containing 1 contain. అంటే ఇక్కడ మనకి 1 కి ఎదురుగా ఉన్న ఫేస్ మీద ఏ నెంబర్ వస్తుందో చెప్పమంటాడు. ఫ్రెండ్స్ వెరీ సింపుల్ అండి. ఇక్కడ 1 కి అడ్జసెంట్ గా ఒక్కసారి మనం చూస్తే 1 కి అడ్జసెంట్ గా 2 అనే నెంబర్ రావడానికి అవకాశం ఉంది. సో అంటే 4 అనే నెంబర్ 1 కి అడ్జసెంట్ గా ఉంది, 3 అనే నెంబర్ అడ్జసెంట్ గా ఉంది, 5 అనే నెంబర్ అడ్జసెంట్ కనుక 1 కి అడ్జసెంట్ ఉన్నాయి కాబట్టి 1 కి ఆపోజిట్ 2 కానీ 4 కానీ 3 కానీ 5 కానీ రాదండి. సో డెఫినెట్గా రిమైనింగ్ నెంబర్ ఏముందంటే సో 1 కి ఆపోజిట్ లో రావడానికి అవకాశం 6 కు మాత్రమే ఉంది కనుక యువర్ ఆన్సర్ విల్ బి చాయిస్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే 1 రోమన్ కి అడ్జసెంట్ లో 2 and 4 ఉంది,
సో అదేవిధంగా 3 and 5 ఉంది కనుక సో డెఫినెట్గా 1కి ఆపోజిట్లో వచ్చే నెంబర్ ఎంత అంటే 6 రోమన్ అంకెగా మనం ఇక్కడ తీసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 18th one. If a cuboid of length 81 cm, breadth 27 cm and height 9 cm is cut into 729 smaller identical cubes, then the length of the edge of the each smaller cube is 100. Very good. So the length of the edge of the each smaller cube అడుగుతున్నాడు కాబట్టి ఫస్ట్ మనం ఇక్కడ చూద్దాం. సో వాల్యూమ్ ఆఫ్ ద బిగ్గర్ క్యూబ్ 81 cm, బ్రెడ్త్ 27 cm, హైట్ 9 cm అండి. ఇప్పుడు మనం వాల్యూమ్ ఆఫ్ ద బిగ్గర్ క్యూబ్ ని సో వాల్యూమ్ ఆఫ్ ద స్మాలర్ క్యూబ్ అంటే సో 9 × 9 × 9 గా తీసుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ 729 అంటే మనం ఇక్కడ 9^3 గా చేస్తాము. ఇప్పుడు ఒకసారి కట్ చేద్దాం. 9 అనేది ఇక్కడ 9 టైమ్స్ పోతుంది, 9 అనేది 3 టైమ్స్, 9 అనేది 1 టైం, అంటే 9 3 ఎంత అంటే 27 క్యూబ్స్ అండి. మరి ఇప్పుడు 27 క్యూబ్స్ అంటే n క్యూబ్ ఈజ్ ఈక్వల్ 27 అన్నాము. n క్యూబ్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే 3 క్యూబ్ అవుద్ది. n ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 3 అండి. సో ఈ ఎడ్జ్ ఎంత ఉంటుంది అంటే సో ప్రతి గణం యొక్క అంచు పొడవు ఎంత అంటున్నాడు, ప్రతి గణం యొక్క అంచు పొడవు ఎంత అంటే 3 cm. కాబట్టి ఫ్రెండ్స్ మరి ఈ ప్రశ్నకి మీరు 27 ఆన్సర్ పెట్టకూడదు. సో అంచు పొడవు అడుగుతున్నాడండి. సో ఫైండ్ ద లెంగ్త్ ఆఫ్ ద ఎడ్జ్ ఆఫ్ ద ఈచ్ స్మాలర్ క్యూబ్, అంటే ప్రతి స్మాలర్ క్యూబ్ అంటే మనకి n క్యూబ్ వాల్యూ 27 వచ్చింది, దాంట్లో n వాల్యూ ఎంత అంటే సో ఈచ్ ఎడ్జ్ ఎంత అంటే 3 cm అనేది సరైన సమాధానంగా అయితే ఇక్కడ ఎంచుకోవచ్చు. నెక్స్ట్ వన్ 19th question. A solid cube of 4 inches edge has been painted with red, green and yellow colors such that each color appears on pair of opposite faces. It has been cut into 1-inch cubes. The number of smaller 1-inch cubes that have only one face painted with red color. That only one face painted with red color. సో ఫ్రెండ్స్ మీది ఆపోజిట్ ఫేసెస్ కలరింగ్ మీద మనకి ఈ యొక్క ప్రాబ్లం అయితే ఇచ్చాడు. ఆపోజిట్ ఫేసెస్ మీద కలరింగ్ లో మనకి ఇక్కడ రెడ్ కలర్ ఉంది అంటే ఇక్కడ మనం గ్రీన్ కలర్ తీసుకుందాం, ఇక్కడ ఎల్లో కలర్. దాని ఆపోజిట్ లో కూడా సేమ్ ఉంటుంది. సో ఎల్లోకి ఆపోజిట్ లో ఎల్లో రావాల్సిన అవసరం ఉంటుంది. సో రైట్ లో గ్రీన్ ఉంటే ఇక్కడ కూడా గ్రీన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది రెడ్ ఉంటే ఇక్కడ కూడా మనకి ఇక్కడ రెడ్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ క్వశ్చన్ ఏమంటున్నాడంటే దట్ హ్యావ్ ఓన్లీ వన్ ఫేస్ పెయింటెడ్ విత్ రెడ్ కలర్, ఓన్లీ రెడ్ కలర్ అని చెప్తా ఉన్నాడు. సో మనం ఓన్లీ రెడ్ కలర్ అన్నప్పుడు ఫ్రెండ్స్ మీరు సో స్పెసిఫిక్ కలర్, సింగిల్ స్పెసిఫిక్ కలర్ ఇచ్చినప్పుడు మనం సింపుల్ గా 2 × n-2^2. ఇక్కడ మనకి 4 inches అని చెప్తా ఉన్నాడు కనుక n వాల్యూ 4 గా తీసుకుందాం. దట్ ఈస్ 2 × 4-2^2 అండి. దట్ ఈస్ 4 - 2 2² 4 అండి. 2 × 4 ఎంత అంటే 8 చెప్పాలి. బట్ ఈ యొక్క ప్రశ్నకి ఆన్సర్ ఎంత అంటే థర్డ్ ఆప్షన్ 8 అనేది సరైన ఆన్సర్ గా, అంటే ఓన్లీ వన్ ఫేస్ పెయింటెడ్ విత్ రెడ్ కలర్ అంటున్నాడు కాబట్టి అలాంటి క్యూబ్స్ ఎన్ని ఉంటాయంటే 8 క్యూబ్స్ ఉంటాయని చెప్పి మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ వన్ అండి క్వశ్చన్ నెంబర్ 20. సో ఇన్ ద ఫాలోయింగ్ డయాగ్రామ్ ఇఫ్ ట్రయాంగిల్ రిప్రజెంట్స్ క్రికెట్ ప్లేయర్, సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఏదైతే ఉందో ఇది క్రికెట్ ప్లేయర్స్ ని చెప్తా ఉంది అంట. అండ్ సర్కిల్ రిప్రజెంట్స్ ఫుట్బాల్ ప్లేయర్, సో ఇక్కడ సర్కిల్ ఏదైతే ఉందో ఇది ఫుట్బాల్ ప్లేయర్స్ ని చెప్తా ఉంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ రెక్టాంగిల్ రిప్రజెంట్స్ హాకీ ప్లేయర్స్ అండి. సో ఇక్కడ రెక్టాంగిల్ ఏదైతే ఉందో ఇది హాకీ ప్లేయర్స్ అని చెప్తా ఉంది. నౌ నెక్స్ట్ వన్ సో సర్కిల్ రిప్రజెంట్ ఫుట్బాల్ ప్లేయర్స్, రెక్టాంగిల్ రిప్రజెంట్ హాకీ ప్లేయర్స్. నౌ నెక్స్ట్ వన్ రాంబస్ రిప్రజెంట్ టెన్నిస్ ప్లేయర్స్ అండి. సో టెన్నిస్ ప్లేయర్స్ అంటే టోటల్ గా మనకి ఇక్కడ సో క్రికెట్ ఆడేవాళ్ళు, ఫుట్బాల్, టెన్నిస్ అండ్ హాకీ అంటున్నాడు. క్వశ్చన్ ఏంటంటే దెన్ the difference between the number of players who can play all the games except hockey and all the games except hockey except hockey అంటే దాని మీనింగ్ ఏంటంటే హాకీని ఇక్కడ పక్కకు పెట్టేయాలి. అంటే 6 1 2 3 పక్కకు పెట్టేసి క్రికెట్ ఉండాలి, ఫుట్బాల్ ఉండాలి, టెన్నిస్ ఉండాలండి. సో క్రికెట్, ఫుట్బాల్, టెన్నిస్ 3 ఉండేటట్టుగా నాకు ఇక్కడ సో 5 అనే నెంబర్ అయితే కనిపిస్తుంది. ఆ నెంబర్ 5 తీసుకుందాం. నెక్స్ట్ వన్ అండ్ ద నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ హూ కెన్ ప్లే ఆల్ ద 4 గేమ్స్ అండి. సో ఆల్ ద 4 గేమ్స్ అయితే నాకు 2 కనిపిస్తుంది. 5 - 2 ఎంత అంటే 3 అనేది సమాధానంగా అయితే ఇక్కడ చెప్పవచ్చు అండి. మరి 3కి ఈక్వల్ అంటే ఏముంది, నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ హూ కెన్ ప్లే ఆల్ ద గేమ్స్ ఎక్సెప్ట్ టెన్నిస్ అంటున్నాడు. సో ఇక్కడ 3 వచ్చే విధంగా ఏది ఉంది అంటే ఒక్కసారి మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలిగితే ఇక్కడ 3 వచ్చేటట్టుగా ఇక్కడ నెంబర్ 3 ఉందండి. ఇప్పుడు ఈ 3 అనేది దేంట్లో లేదంటే సర్కిల్లో లేదు, అంటే బట్ నాట్ ఫుట్బాల్. సో క్రికెట్లో ఉంది, నెక్స్ట్ వన్ టెన్నిస్ లో ఉంది, హాకీలో ఉంది, బట్ నాట్ ఫుట్బాల్ అండి. సో ద నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ హూ కెన్ ప్లే ఆల్ ద గేమ్స్ ఎక్సెప్ట్ ఫుట్బాల్, అంటే ఇక్కడ మనకి ఒక ఫుట్బాల్ కాకుండా రిమైనింగ్ అన్నిట్లో 3 అనే నెంబర్ ఉంటుంది కనుక ఇక్కడ 3 అంటే ఇది 4th ఆప్షన్ ఉందండి. సో దానికి సమానమైనది ఏంటంటే 4th ఆప్షన్ సరైన సమాధానంగా అయితే ఇక్కడ మనం ఎంచుకోవచ్చు.
నెక్స్ట్ వన్ 21st క్వశ్చన్ చూడండి. సో సేమ్ అండి, అదే విధంగా మనకి తెలుగులో ఇచ్చాడు. ఫుట్బాల్ తప్ప మిగిలిన అన్ని ఆటలు ఆడగల ఆటగాళ్ళ సంఖ్యకు సమానం అన్నాడు. అదే నెంబర్ 3 గా చెప్తా ఉన్నాడు. ఇక్కడ అడిగిన క్వశ్చన్ కి ఇన్ఫర్మేషన్ కి 3 వస్తుంది అండి. సో ఎందుకంటే 5 - 2 = 3 వస్తుంది. ఆ 3 కి ఈక్వల్ అంటే ఏముందంటే 4th ఆప్షన్ లో మనం ఉందని చెప్పుకోవచ్చు. 21st క్వశ్చన్. సో త్రిభుజములు సమబాహు, రైట్. సో త్రిభుజములు అంటే ఇలా తీసుకోవచ్చు. సమబాహు త్రిభుజములు, లంబకోణ త్రిభుజములు, సమద్విబాహు త్రిభుజముల మధ్య సంబంధాన్ని తెలుపుతా ఉన్నది చెప్పమంటున్నాడు. సో ఒకసారి మీరు కొంచెం జాగ్రత్తగా తీసుకోగలిగితే ఇక్కడ సమబాహు త్రిభుజములు అన్నిటిలో లంబకోణ త్రిభుజాలు కూడా వస్తాయి. అంటే ఇక్కడ మనకి సో లంబకోణ త్రిభుజాలు అన్ని కూడా సమబాహు త్రిభుజాలు, అంటే అవి రెండు కూడా ఇంటర్లింక్ అప్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ సమద్విబాహు అంటే ఇక్కడ మనం సింపుల్ గా చెప్పాలంటే సార్ ఒక్క విషయం చూడండి. ఇక్కడ సో మనకి సమద్విబాహు త్రిభుజములు అంటున్నాడు, సో సమబాహు త్రిభుజములు అంటున్నాడు, లంబకోణ త్రిభుజములు అంటే చెప్తూ ఉన్నాడు. కనుక ఈ సమద్విబాహు త్రిభుజములు అండ్ సమబాహు త్రిభుజములు సో కాన్సెంట్రిక్ గా తీసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం ఈ యొక్క సర్కిల్ తీసుకుంటే ఈ విధంగా తీసుకోండి. సో నెక్స్ట్ వన్ లంబకోణ త్రిభుజాల్లో కొన్ని సమద్విబాహు ఉంటాయి కాబట్టి సో ఇది తీసుకోవచ్చు. అంటే మనం ఇక్కడ సింపుల్ గా చెప్పాలి అంటే ఈక్వలేటరల్ ట్రయాంగిల్స్ అన్ని కూడా సమద్విబాహు అవడానికి అవకాశం ఉంది. సమద్విబాహులో కొన్ని రైట్ యాంగిల్ ఉంటాయి, ఇవన్నీ కూడా ట్రయాంగిల్స్ అవుతాయి కాబట్టి అలాంటి డయాగ్రామ్ ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. 22nd క్వశ్చన్. So in dinner party, both fish and meat were served. Some took only fish, some took only meat. There were some vegetarians who did not accept either. The rest accepted both fish and meat. And అంటే ఒక సర్కిల్ ఫిష్ తీసుకోండి, ఒక సర్కిల్ మీట్ తీసుకోండి. ఇది ఏమో ఫిష్ తినేవాళ్ళు, ఇదేమో మీట్ తినేవాళ్ళు. సో ఇక్కడ నెక్స్ట్ ఈ రెండు తినేవాళ్ళు ఇక్కడ ఉంటారు. సో వెజిటేరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడ ఉంటారంటే బయట ఉంటారు. కనుక సో దాన్ని చూపించినటువంటి డయాగ్రామ్ ఏది అంటే ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ ఫిష్ ఉన్నారు, ఓన్లీ మీట్ ఉన్నారు, బోత్ ఫిష్ అండ్ మీట్. వెజిటేరియన్స్ ఏమంటే సెపరేట్ గా తీసుకోవాలి, ఎందుకంటే వీళ్ళు నాన్ వెజ్ కాబట్టి వీళ్ళు వెజిటేరియన్ ఎందుకు వస్తారు. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో 23rd క్వశ్చన్. సమ్ ఆఫ్ ద క్రికెట్ ప్లేయర్స్ ఆర్ టెన్నిస్ ప్లేయర్స్ అంట. సో సమ్ క్రికెట్ ప్లేయర్స్ మనకి ఇక్కడ టెన్నిస్ ప్లేయర్స్ అని చెప్తా ఉన్నాడు. నెక్స్ట్ వన్ సమ్ టెన్నిస్ ప్లేయర్స్ ఆర్ హాకీ ప్లేయర్స్ అని చెప్తా ఉన్నాడు. బట్ సో నో క్రికెట్ ప్లేయర్ ఈస్ హాకీ ప్లేయర్ అండి. సో క్రికెట్ అండ్ హాకీ ఇంటర్లింకింగ్ ఉండదు కాబట్టి ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద గివెన్ క్వశ్చన్ 23 అండి. సో నా 24th క్వశ్చన్ చూద్దాం. సో అన్ని జామితీయ చిత్రాల్లో ఉన్న సంఖ్య ఏది అన్నాడు. అన్ని జామితీయ చిత్రాల్లో ఉన్నటువంటి సంఖ్య ఏది అంటే సో ఇక్కడ 3 అనే నెంబర్ అన్నిట్లో ఉందని చెప్పి ఇక్కడ మనం మాట్లాడుకోవచ్చు. సో చివరి ప్రశ్న అండి, 25వ ప్రశ్న. ఇంగ్లీష్, హిందీ, గణితంలో కొన్ని ఒక పరీక్షకు 500 మంది విద్యార్థులు హాజరయ్యారు. కింది చిత్రంలో వివిధ సబ్జెక్టులో తప్పిన వారి సంఖ్యలు ఇచ్చారు. ఓకే, తప్పిన వారు అయితే కనీసం 2 సబ్జెక్టులో తప్పిన వారు ఎంతమంది అంటే మొత్తం ఉన్నదేమో 500 మంది అండి. సో దీంట్లో ఇది ఈ టోటల్ స్టూడెంట్స్ ఫెయిల్ అయిన స్టూడెంట్స్ అని చెప్తా ఉన్నాడు కనుక కనీసం 2 సబ్జెక్టులో తప్పిన వాళ్ళు అంటే ఇక్కడ 10, 12 అనే వాళ్ళు సో 2 సబ్జెక్టులో తప్పినారు. కనీసం 2 కనుక 3 సబ్జెక్టులో తప్పిన వాళ్ళు 5 మెంబర్స్ ఉంటారు. 12, 24, 34 + 5 ఎంత అంటే 39 చెప్పాలండి. అవుట్ ఆఫ్ 500 స్టూడెంట్స్ లో 39 ఉన్నారు, అట్లీస్ట్ 2 సబ్జెక్ట్స్ ఫెయిల్ ఉన్నారు. మళ్ళీ పర్సంటేజ్ అడుగుతూ ఉన్నాడు కనుక 39/500 × 100. సో 2 zeros కట్టండి, 39/5. మరి ఇప్పుడు ఎప్పుడైతే మనకి 39/5 ఉందో 5 7s are 35, 4 అంటే సో డెసిమల్ పాయింట్ కంటే 48 టైమ్స్ అండి. సో యువర్ ఆన్సర్ విల్ బి 7.8% అనేది సరైన సమాధానంగా అయితే ఇక్కడ మనం ఎంచుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనం 1వ ప్రశ్న నుంచి 25వ ప్రశ్న వరకు చూస్తాం. నెక్స్ట్ వీడియోలో 26వ ప్రశ్న నుంచి 50వ ప్రశ్న వరకు మనం యొక్క సో టెస్ట్ లో ఏదైతే మనకి ఇక్కడ సో డైస్, క్యూబ్స్, వెన్ డయాగ్రామ్స్ లో గ్రాండ్ టెస్ట్ లో ఇచ్చామో 3rd టెస్ట్ లో దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ధన్యవాదాలు.